కార్తీక మాసం అంటే మన తెలుగు వాళ్ళందరికీ చాలా ప్రత్యేకం. అలాంటి కార్తీక మాసంలో పర్వదినాల్లో మనం ఎక్కువ ప్రసాదాలు చేసుకుంటూ ఉంటాం కదా! ఈసారి ఈ గోధుమ రవ్వ, బెల్లం కేసరి ట్రై చేయండి. ముందుగా నెయ్యి వేసుకొని జీడిపప్పు, ఎండుద్రాక్ష వేయించేసుకున్నాక అరకప్పు గోధుమ రవ్వ అండి బాగా వేయించుకోవాలి. ఇది మనం బన్సీ రవ్వ అని కూడా పిలుస్తాము. కొంచెం లో ఫ్లేమ్ మీద బాగా ఎర్రగా వచ్చేదాకా వేయించుకొని ఇందుకు మనము 1కి 4 కప్పులు నీళ్లు పడతాయండి. సో నేను అరకప్పు వేసుకున్నా కాబట్టి 2 కప్పులు నీళ్లు పోస్తున్నాను. నీళ్లు బాగా తెల్లాక మన గోధుమ రవ్వను వేసేసి బాగా ఉడికించాలండి కాసేపు. బాగా ఉడికాక ఒక అరకప్పు రవ్వకి అరకప్పు బెల్లం అండి. నేను బెల్లం పొడి వేసిన బెల్లం ఏదైనా ఓకే వేసుకొని ఏలక్కాయ పొడి వేసుకుంటే మన గోధుమ రవ్వ బెల్లం రెడీ అయిపోతుందండి కేసరి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే డయాబెటీస్ వాళ్ళకు కూడా చాలా మంచిది. దయచేసి ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.